బాహుబలి 2 భాగాలు కలిపి బాహుబలి ది ఎపిక్ గా ఈ అక్టోబర్ 31న రిలీజ్ అవబోతుంది. బాహుబలి 1 650 కోట్లతోనూ, బాహుబలి 2 1810 కోట్లతోనూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ లో కూడా అటువంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందా లేదనేది ఆసక్తికరంగా మారింది. ఇండియాలో ఇప్పటి వరకు రిలీజుల్లో అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ బాలీవుడ్ మూవీ సనమ్ తేరీ కసం పేరు మీద ఉంది. ఈ సినిమా రిలీజ్ లో 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 38 కోట్లతో బాలీవుడ్ మూవీ తుంబాట్ సెకండ్ ప్లేస్ లోను, 32.5 కోట్లతో దళపతి విజయ్ తమిళ మూవీ గిల్లీ థర్డ్ ప్లేస్ లోను ఉన్నాయి. ఈ రిలీజ్ కలెక్షన్స్ రికార్డ్ ని బద్దలు కొట్టడం బాహుబలి ది ఎపిక్ కి నల్లిరిమిది నడకలాంటిదే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ ని ఒక కొత్త సినిమాలోనే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా ఒక కొత్త సినిమాకి చేసినట్టే చేయబోతున్నారు. ఈ సినిమాలో మనం చూడని కొత్త సన్నివేశాలు జోడించడం కూడా ఈ సినిమాకి ప్లస్ అవబోతుంది. ఈ సినిమాకి ఆల్రెడీ సెన్సార్ కూడా పూర్తయింది. యుఏ సర్టిఫికెట్ తో 3 గంటల 44 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవడం, అవి మంచి నెంబర్స్ నమోదు చేస్తుండడంతో ఈ సినిమా రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టడం లాంఛనమే అని తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమా 100 కోట్ల మార్కును అందుకుంటుందా లేదనేది ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే అదో పెద్ద సంచలనం అవుతుంది. రిలీజులకి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసినట్టు అవుతుంది. అవునండి, ఇంతకీ ఈ సినిమా కలెక్షన్స్ ని బాహుబలి 1 ఖాతాలో వేస్తారా, బాహుబలి 2 ఖాతాలో వేస్తారా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.